తళాంగు తదిగణతం రచన శ్రీహరికృష్ణ. భగవంతుడా, ఇన్నాళ్ళకి నా మొర ఆలకించావు స్వామి. ఇంజనీరింగ్ అయ్యి 2 ఏళ్ళైంది, ఇంకా ప్లేస్మెంట్ రాలేదేమిటా అని తెగ బాధపడేవాడిని. చాలా కంపెనీలకి అప్లై చేస్తే ఇన్నాళ్ళకి కరుణించావు. చాలా థ్యాంక్స్ స్వామి. చక్కటి కంపెనీలో ఇన్ఫోసిస్లో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చేలా చేసావు. మొదటి నెల జీతం అందుకోగానే నా జీతంలో సగం నీ హుండీలో వేస్తానని మొక్కుకున్నా. ఆ మొక్కు ప్రకారంగానే నీ మొక్కు తీర్చుకుంటా. ఇలాగే నన్ను సర్వదా కాపాడండి స్వామి అని అప్పుడే ఈమెయిల్లో వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ చూసుకుని ఆనందంతో తన మనసులో మాట తన ఇష్టదైవం వెంకన్నబాబు ఫోటోకి చెప్పుకొని ఆ విషయాన్ని అమ్మా నాన్నలతో పంచుకోవడానికి వెళ్ళాడు సుధీర్. అదేంటి నాన్న, ఉద్యోగం వచ్చి 6 నెలలు అయింది, అప్పుడే పెళ్ళి అని అంటావేమిటి? నాన్న, నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా. నా భార్య నా జీవితంలోకి వచ్చే టైంకి ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కొనుక్కుని తర్వాత పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. మీ మామగారు ఇచ్చి కట్టంతో కొనుక్కోవచ్చులే అవన్నీను. ఛత్, దరిద్రం. ఓ ఆడపిల్ల తండ్రిలాగా నువ్వు మాట్లాడే మాటేనా ఇది? నీకు తెలీదా మమ్మల్ని చదివించడానికి పోషించడానికి నువ్వెంత కష్టపడ్డావో? అలాగే ఆ ఆడపిల్ల తండ్రి కూడా అంతే కదా. కట్నం అంటే అప్పు చేయాలి, లేదా ఎన్నాళ్ళు కూడబెట్టుకున్నది ఖర్చు చేయాలి. ఆ తర్వాత వాళ్ళ సంగతి ఏమిటన్నా? కట్నం లేదు, గిట్టం లేదు. ఐఎమ్ డెడ్ అగెనెస్ట్ ఫర్ డౌరీ. నీ మనసులోంచి ఆ భావాన్ని తీసేయి. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకు నాన్న. సారీ నాన్న అని చెప్పాడే కానీ నాన్న మటుకు కట్నం జోలికి పోకుండా, పెళ్లి మాటను మటుకు మర్చిపోకుండా మా నాన్న వాళ్ళ ఊళ్ళోనే తెలిసిన వాళ్ళ అమ్మాయి బీకాం పాస్ అయిన సహృదయతో పెళ్లి ఖాయం చేసి పెళ్లి కూడా జరిపించేశాడు కాళేశ్వరరావు. ఓ రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన సుధీర్ ఫ్రెండ్ మధుతో, సహృదయ వాళ్ళది చాలా మంచి సాంప్రదాయం గల కుటుంబం, పూజా పునస్కారాలు ఎక్కువ, జాయింట్ ఫ్యామిలీలో పెరిగింది. పల్లెటూరు పక్కనే ఉన్న ఊళ్ళో డిగ్రీ కాలేజీలో బీకాం పాస్ అయింది. బీకాం చదివిందన్న మాట కానీ చాలా విషయాల్లో బీకామేరా నా భార్య. చాలా విషయాలు తెలియవు. వాళ్ళ పెద్దవాళ్ల ప్రభావం తన మీద చాలా ఉందిరా బాబు. ఇంకా విపులంగా చెప్పాలంటే పెద్దవాళ్ళ చేదస్తం అంటారు చూసావా, అది తనకి బాగా అలవాటయ్యింది. ఇప్పుడు అమ్మాయిలాగా ఫాస్ట్గా తెలివిగా ఉండదు, చాలా అమాయకంగా ఉంటుందిరా. సహృదయ స్నేహితుడితో గోడు వెళ్ళబోసుకున్నాడు సుధీర్. చాలా అదృష్టవంతుడు రా బాబు. ఫాస్ట్గా ఉంటే నీ పని వేస్తే నెమ్మదిగా తనకి చెప్పి మార్చుకో. మారటానికి కొద్ది టైం పట్టచ్చు అనుకో. పల్లెటూళ్ళను, పైగా జాయింట్ ఫ్యామిలీను పెరిగింది కదా, అన్నీ సర్దుకుంటుందిలే. కంగారు పడకు. చెల్లైకి చాలా సాఫ్ట్ మెంటాలిటీ, అంతే. కంగారు పడకు. మనిషి చూస్తే చాలా సెన్సిటివ్గా ఉంది. మనలాగా కావడానికి కొద్దిగా టైం పట్టచ్చు. వర్రీ కాకు అని ధైర్యం చెప్పాడు మధు. ఉద్యోగం వచ్చిన వెంటనే సుధీర్ హైదరాబాదులో చిక్కడపల్లిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అద్దెకున్నాడు. పై పోర్షన్లో ఇంటి వాళ్ళు ఉంటారు, కింద పోర్షన్లో సుధీర్ ఉంటున్నాడు. ఇంటి ఓనర్ గారి భార్య రాజలక్ష్మి గారు మంచి కూచిపూడి డాన్సర్. పైన ఒక గదిలో పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ ఉంటారు. రోజుకి కనీసం 5-6 బ్యాచుల పిల్లలు వస్తారు డ్యాన్స్ నేర్చుకోవడానికి. మొదట చాలా అవస్థపడ్డాడు. తాతయ్యది తళాంగు తదిగణతో పైనుండి నట్టు వంగడం చప్పుడు, పిల్లలు చేసే డ్యాన్సు అడుగుల చప్పుడికి చాలా ఇబ్బంది పడేవాడు. ఓ రోజు ఇంటి ఓనర్తో చెప్దాం అనుకున్నాడు. చెబుదామంటే భయం వేసింది. బ్యాచులర్స్కి ఇల్లు ఇవ్వడమే కష్టం, అలాంటిది చెబితేనా వెంటనే ఖాళీ చేసాయి అని చెప్పేస్తారు. అందుకని ఆ ఆలోచనని మానుకుని సర్దుకోవడం అలవాటు చేసుకున్నాడు. నెమ్మదిగా నెలగా వస్తూ
కొంటూ వచ్చాడు. పగలు క్యాంటీన్లో భోంచేసి సాయంత్రం వంట చేసుకునేవాడు. పెళ్ళైన తర్వాత సహృదయాన్ని కాపురాన్ని తెచ్చుకున్నాడు. మొదటి నెల చాలా హ్యాపీగా హుషారుగా సాగిపోయింది జీవితం. తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దయాకి బోర్ కొడుతుందని టీవీ కొని కేబుల్ కనెక్షన్ కూడా పెట్టించాడు. ఒక సెల్ ఫోన్ కూడా కొనిచ్చాడు. రోజు ఆఫీస్ నుండి వచ్చిన సుధీర్కి దయ కొద్దిగా భయంగా ఉండటం చూసి, ఏమిటి దయ, ఒంట్లో బాగాలేదా, లేకపోతే మీ అమ్మ నాన్న గుర్తుకొచ్చారా, అలా ఉన్నావు? ఏం లేదండి, ఇందాక యూట్యూబ్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నాను. ఎంత భయంకరంగా ఉందండి. ఆయన చెప్పినవన్నీ చాలానే జరిగాయి కదండి. వితంతువు రాజు వెళ్తుందన్నారు, మత కలహాలు, దేవతా విగ్రహాల దొంగతనాలు, జనాభా విపరీతంగా పెరిగిపోతుందన్నాడు, నీళ్లను కొనుక్కొని తాగుతారని, ఇలా చాలానే జరిగాయి కదండి. ఒకే కాన్పులో ఆడదానికి 6 పిల్లలు పుడతా అన్నారు. అమ్మో, చాలా జరిగాయి కదండి. ఇంకా జరగబోయి కూడా చెప్పారు. వేప చెట్టుకి మల్లెపూలు పూస్తాయి, కృష్ణానది పొంగి దుర్గమ్మ ముక్కుపుడకు తాగుతుందట. అమ్మో, తలుచుకుంటుంటేనే భయంగా ఉందండి. ప్రపంచం అంతం అయిపోతుందట. ఓసి పిచ్చి మొహ, అదా నీ భయం? భలేదానివే. కలియుగం అంతానికి అది జరుగుతాయి, అంతేగాని రేపో మాపో కాదు. కలియుగం కొన్ని లక్షల కోట్లు ఉంది. ప్రస్తుతం ఆ యుగం వచ్చి 5 ఏళ్ళే అయిందట. ఏమిటి, వేప చెట్టుకి మల్లెపూలు పూస్తాయా? ఏ పిట్టో ఏ కాకో గూడు కట్టుకోవటానికి రకరకాల ఎండిపోయిన కొమ్మలతో పాటు ఓ మల్లె కొమ్మను కూడా తెచ్చుంటుంది. తెచ్చుకుని ఆ వేప చెట్టు మీద గూడు కట్టుకుంది. వానలకి ఆ కొమ్మ త్వరలోకి బహుశా ఆ మల్లె కొమ్మ వెళ్ళి, ఏది మనం అంటాం చూడు, అంటుకట్టినట్లుగా అట. ఇంకా ఆ కొమ్మలో పచ్చి ఉందేమో, బతికి చిగురించి పెద్దదై పూలు పూస్తుందేమో. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని ధైర్యం చెప్పాడు. రాత్రి అయింది. దాయి మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. చెయ్యని పక్కకు తోసేసి, వద్దండి, నాకు ఇష్టం లేదు, ఆ బాధలేమో మనమే అనుభవిద్దాం, అవి మనకి పుట్టిపోయే పిల్లలు పడకూడదండి, నేను తట్టుకోలేను, అందుకే మనకి పిల్లలు వద్దండి, నన్ను క్షమించండి అంది. కాసేపు ఆశ్చర్యపోయాడు. ఉదయ్, ఇవాళ నుంచి నీ పేరు మార్చుకో, సహృదయ కాదు, నిర్దయగా మార్చుకో. సహృదయ అంటే అర్థం ఏమిటో తెలుసా? మంచి దయగలది అని. నీకు నీ భర్త మీద దయే లేదు, అంతా నా కర్మ అని ఇటు తిరిగి పడుకున్నాడు. సరేలే, భయపడింది కదా, కొన్నాళ్ళు అయిన తర్వాత భయం పోతుందిలే అనుకుంటూ నిద్రపోయాడు. 3 నెలలైన దాయిలో మార్పు రాకపోయేసరికి చాలా కోపం వచ్చింది. ఏంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? ఎప్పుడో ఏదో జరుగుతుందనే దానికి ఇంత భయపడాలా? చదువుకున్నావు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అక్కర్లే అంటూ కోపడ్డాడు. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఇద్దరు. 3 రోజుల నుంచి చూస్తున్నా. ఏంటి బాబు, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అంటున్న రాజలక్ష్మి గారితో. అబ్బే, అదేం లేదండి, ఏమీ కాలేదు, చిన్న మాట అంతే. కొత్త జంటకి మాట ఏమిటయ్యా బాబు, హుషారుగా ఉండాలి కానీ అసలేం జరిగిందో చెప్పు అని అడుగుతుంటే మొహమాట పడకుండా అంతా చెప్పాడు సుధీర్. రేపు నేను చెప్తాలే అమ్మాయికి అంది. మర్నాడు సుధీర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అమ్మ సహృదయ, నీ పని అయిన తర్వాత ఒకసారి పైకి రమ్మా, బాబాయ్ గారు బయటికి వెళ్ళారు, తోచడం లేదు, కాసేపు మాట్లాడుకుందాం అంది. అలాగే పిన్ని గారు, వస్తా అంటూ ఓ గంట అయిన తర్వాత పైకి వెళ్ళింది సహృదయ. ఏమ్మా, ఎలా ఉంది కొత్త సంసారం? బాగానే ఉంది పిన్ని గారు. ఏమిటి బాగానే ఉంది అని చప్పగా చెబుతావేమిటి? ఏమీ మాట్లాడలేదు దయ. ఏంటమ్మా, మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ? 6 నెలలు కాలేదు మీ పెళ్ళయి, ఈ పాటికి పుల్లటి వస్తువులు తినాలి,
మొదటి మ్యారేజ్ డే సమయానికే 3 నెలల పిల్లాడితో ఫస్ట్ యానివర్సరీ చేసుకోవాలి. ఆ విషయంలోనే కొద్దిగా మా ఇద్దరి మధ్య అంటుంటే నాకంతా అబ్బాయి చెప్పాడమ్మా, నీ భయానికి అర్థమే లేదు. చూడమ్మా, జాతకాలను నమ్మే వాళ్ళకి ఆశలు ఎక్కువ, మూఢనమ్మకాలను నమ్మే వాళ్ళకి భయాలు ఎక్కువ, దేవుణ్ణి నమ్మే వాళ్ళకి కోరికలు ఎక్కువ, మనుషుల్ని ఎక్కువగా నమ్మే వాళ్ళకి బాధలు ఎక్కువ. తెలుసా నీకు? కానీ తన్ను తాను నమ్ముకునే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. కాబట్టి నీకున్న మూఢనమ్మకాలని భయాల్ని పక్కకు తోసేసి నిన్ను నువ్వు మార్చుకుంటే ధైర్యం అదే వచ్చేస్తుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడటం అర్థం పర్థం లేని పని. కాబట్టి ధైర్యం తెచ్చుకో. అయినా నీ భయం అంతా కలియుగం అంతం గురించేనా? దానికి ఇంకా కొన్ని లక్షల ఏళ్ళుందమ్మా. ఈలోపు మనం 10 జన్మలైనా ఎత్తచ్చు తెలుసా అంది. నీ భయాన్ని వదిలి అబ్బాయితో సఖ్యంగా ఉండు, సరేనా అంటున్న రాజలక్ష్మి గారితో అలాగే పిన్ని గారు అంది. మర్నాడు సుధీర్ ఆఫీస్ నుండి వచ్చే సమయానికి తెల్ల చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకుని భర్త రాక కోసం ఎదురు చూస్తుంది. ఆ రాత్రి రాజ్యలక్ష్మి గారి డ్యాన్స్ పిల్లలు డ్యాన్స్ చేస్తూ తైది తై తళాంగుతుంది గణతం అంటుంటే అని వాళ్ళ అడుగుల చొప్పులు వినపడుతుంటే వెనసొంపుగా అనిపించింది సహృదయ సుధీర్లకి. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో చిన్న సరదాగా ఈ కథ రాద్దాం అనిపించింది. కొంతమంది చిన్న విషయాలకే భయపడుతూ ఉంటారు. జరగాల్సింది జరుగుతుంది. ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడితే అర్థమే లేదు. కాబట్టి భయపడకుండా చక్కగా హాయిగా ఉండండి. మీ శ్రీహరికృష్ణ.